ఫస్ట్ టెక్ న్యూస్ పోకో F7 గురించి. చాలామంది జనరల్‌గా పోకో సీరీస్‌లో ఎఫ్ సీరీస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మనకు ఒక 30,000 ప్రైజింగ్‌లో మంచి స్పెసిఫికేషన్‌ని వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి 24థ్ రోజు వీళ్ళు దీన్ని లాంచ్ చేయబోతున్నారు కదా! ఏటే జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా 7550 ఎంఏహెచ్ ఇవ్వబోతున్నారు. చైనాలో ఈ మొబైల్ లాంచ్ అయింది. కాకపోతే అక్కడ 6500 ఇచ్చారు. ఇక్కడ 7550 ఎంఏహెచ్ బ్యాటరీ తోటి 30,000 ప్రైజింగ్‌లో రాబోతున్నట్టయితే తెలుస్తుంది. జనరల్‌గా ఈ పోకో ఎఫ్ సీరీస్ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ ప్రకారం ఫాస్ట్‌గా ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు మదర్ బోర్డ్‌లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మరి ఈసారి ఎలా ఉంటాయో చూడాలి. నెక్స్ట్ న్యూస్ ట్రంప్ ఫ్యామిలీ గురించి. యాక్చువల్లీ వీళ్ళు ట్రంప్ ఫోన్ T1 అనే పేరుతోటి వీళ్ళొక మొబైల్‌ని మార్కెట్‌లో తీసుకొచ్చారు. వీళ్ళొక నెట్వర్క్ ప్లస్ మొబైల్ అన్నట్టు. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 40,000 వరకు ఉంటుంది. నెట్వర్క్ ప్రైజింగ్ వచ్చేసి $47 ఏమో పెట్టారు. అంటే ఈయన 47వ అధ్యక్షుడట. దాని కారణంగా వీళ్ళు ఈ ప్రైజింగ్ లేకపోతే ఈ టారిఫ్ పెట్టినట్టయితే తెలుస్తుంది. మరి దీనిలో చూసుకున్నట్టయితే అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20 వాట్స్ పీడీ ఛార్జింగ్ తోటైతే దీన్ని తీసుకొచ్చారు. ప్రాసెసర్ డీటెయిల్స్ కనబడలేదు. 50 మెగా పిక్సెల్ కెమెరా తోటైతే ఈ మొబైల్ తీసుకొచ్చారు. సో మరి మేడ్ ఇన్ యూఎస్ఏ అనే పేరుతోటైతే వీళ్ళు దీన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే యూఎస్ఏలోనే తయారైన ఫోన్ అన్నట్టు. అయితే ఎప్పటి నుంచో ట్రంప్ చైనాకి సంబంధించిన ప్రోడక్ట్‌ని వాడొద్దు అని చెప్పేసి వాటి మీద బ్యాన్ కూడా పెట్టడం జరిగింది కదా! అయితే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తరపునే ఈ ఫోన్‌ని మార్కెట్‌లో తీసుకొని రావడం జరిగింది. మరి ఇండియాలోకి ఈ ట్రంప్ ఫోన్ వస్తే మీరు కొంటారా లేదా కింద కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ గురించి. వాట్సాప్‌లో అడ్వర్టైజ్మెంట్లు మనకు కనిపించవు. కాకపోతే ఇక నుంచి వాట్సాప్ స్టాటస్‌లో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఆల్రెడీ కొంతమంది యూజర్స్‌కి కనిపిస్తున్నట్టయితే చెప్తున్నారు. మరి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి అందరికి కనిపిస్తాయా రానున్న రోజుల్లో? లేకపోతే ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కొంతమందికి చూపిస్తున్నారు అనేది అయితే చూడాలి. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 10 గురించి. సో దీనిలో మనకు టెలి మాక్రో లెన్స్‌ని యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. జనరల్‌గా మనకు ఈ మాక్రో లెన్స్‌ని అల్ట్రా వైడ్ యాంగిల్ లేదా టెలిఫోటోలో ఇచ్చేసేసి బ్రాండ్స్ అనేవి లాంచ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే పిక్సెల్ 10లో మనకు టెలి మాక్రో లెన్స్‌ని వాడబోతున్నట్టు తెలుస్తుంది. సో టెన్సార్ G5 ప్రాసెసర్‌ని అయితే దీనిలో యూజ్ చేయబోతున్నారు. ఆగస్టులో మనకు 20th ఆగస్ట్ రోజు అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇంకా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ త్వరలోనే మనకు వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE5ని లాంచ్ చేయబోతున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 5కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడితే స్నాప్‌డ్రాగన్ 8S Gen 3ని వాడబోతున్నట్టు తెలుస్తుంది. అదే CE5 గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 8350ని వాడతారట. అదే మనకు IP54 వాటర్ రెసిస్టెంట్ మాత్రమే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే అందరూ IP68, 69 ఇస్తున్నారు. జనరల్‌గా వన్‌ప్లస్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రైజింగ్ అయితే ఎక్కువనే ఉంటుంది. మరి ఈ వాటర్ ప్రూఫింగ్ లేదా డ్యూరబిలిటీ ఎలా ఉంటుందో చూడాలి. దీంతో పాటు వన్‌ప్లస్ 15 రాబోతుంది. దానిలో మనకి ఈసారి కెమెరా మాడ్యూల్ డిజైన్‌లో చేంజెస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వన్‌ప్లస్ సంబంధించిన అన్ని మొబైల్స్ అనేవి సేమ్ డిజైన్ తోటి వస్తున్నాయి కదా! ఈసారి డిజైన్‌లో చేంజెస్ చేస్తారట. అంతేకాకుండా డిస్ప్లే వచ్చేసి 1.5K కాకుండా QHD+ డిస్ప్లేని వాడబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు వీళ్ళ వాచ్ 8 అల్ట్రా వీటిని తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. దీంతో పాటే వీళ్ళ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ త్వరలో జరగబోతుంది. దానిలో వీళ్ళకి సంబంధించిన సామ్సంగ్ ఫోల్డ్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్స్ అనేవి ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. మరి మీలో ఎంతమంది సామ్సంగ్ సంబంధించిన ఫోల్డింగ్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్‌లో రాయండి. ఇటువంటి మరిన్ని టెక్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి. థాంక్ యూ.